ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి దిగిన తర్వాత అప్పులు ఒకటి, ఈయన చూపించింది ఒకటి. అప్పుడు మాట్లాడారు మొత్తం ఏదైతే పెట్టుబడులు పెడతాము తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి తరిమి కొడతామని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు రాష్ట్రాన్ని చంద్రబాబు ఆర్థిక విధ్వంసం చేసేసాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆర్థిక మోసం చేసిన వ్యక్తి ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పేసి ఈయన చేసిన ఆర్థిక లావాదేవీల నుంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలని కష్టపడుతున్న ఆయన గురించి అనటం అనేది నిజంగా హాస్యాస్పదం అండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన చేసిన అప్పులు, ఆయన పెట్టిన బకాయిలు ఆయన చెల్లించకుండా పారిపోతే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పథకాలు తీసుకొచ్చి అవన్నీ అమలు చేస్తూ వేరువేరు రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఆయన మిగిల్చి వెళ్ళిన అప్పులని బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వమే కడుతుంది. అలాంటిది మీ అప్పులు కూడా కడుతున్న ఈ ప్రభుత్వం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఏది ఆలోచించి మాట్లాడలేదు, నిజాలతో సంబంధం లేదు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు కానీ వాస్తవాలతో సంబంధం లేదు, అభివృద్ధితో సంబంధం లేదు, అసలు ఏం జరుగుతుంది అన్న దాంతో సంబంధం లేదు. మీరు చేసిన బొక్కలన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం పూడుస్తుంటే ఆ పూడుస్తున్న వాటిలో కూడా ఇంకా బొక్కలు ఎత్తుకుతున్నారంటే నిజంగా మీరు దేవుళ్ళండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా రైతన్నలకి ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కూడా రైతుల పక్షాన మాట్లాడింది లేదు, కనీసం రైతుల ఓసు కూడా ఎత్తలేదు. కానీ వీళ్ళు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు కాలక్షేపం చేసి ఆటల పోటీలు నాటకాలు వేస్తూ కాలక్షేపం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ ఏమన్నా మాట్లాడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు లేవు, వచ్చినా కూడా అసెంబ్లీ అయ్యే వరకు ఉన్న దాఖలాలు లేవు. ఒకవేళ ఏదైనా కొద్దో గొప్పో కాసేపు ఉన్నా కూడా ఆయన ప్రజల సమస్యల కోసం పోరాడిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి ఆయన ప్రజాస్వామ్యం గురించి ప్రజల సమస్యల గురించి ఉట్టి మీడియా ముందు ఆయనకు నచ్చిన స్క్రిప్ట్ చదివితే ఏమొస్తుందండి? ప్రజల మిమ్మల్ని ఇప్పటికీ మీరు ఇంత చేసినా కూడా మీ మీద ఏదో అరాకొర నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న వాళ్ళు కూడా ఇంకా అదే తీరు కొనసాగిస్తూ అసెంబ్లీకి రాకుండా ఎవరైతే ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారో వాళ్ళ గురించి పోరాడకుండా ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వస్తే ఏదో పోనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు తప్ప ప్రజల గురించి సమస్యల గురించి పోరాడి వాటి గురించి న్యాయం జరగాలని రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయండి. అవన్నీ వదిలేసేసి జరుగుతున్నవి జరగలేదని, జరిగిపోయినవి జరగవు అని, జరిగేవి అసలు జరిగే అవకాశం కూడా లేదని చెప్పేసేసి ఈ రకంగా మాట్లాడుతున్నారే కానీ మీరు రోడ్డు మీదకి వచ్చి ఎవరినన్నా చంపిన వాళ్ళని, దౌర్జన్యం చేసిన వాళ్ళని పరామర్శించడానికి కాదండి. నిజంగా ఎక్కడన్నా సమస్య ఉంది అంటే, ఎందుకంటే ప్రభుత్వం అన్నీ కవర్ చేస్తున్నా కూడా ఎక్కడో ఒక చోట చిన్న లోపాలు ఉంటాయి. ఆ లోపాలను ఎత్తి చూపించి ఆ లోపాలు కరెక్ట్ అయ్యేలాగా ప్రజల వైపు పోరాడండి. మీరు ప్రాబ్లం ఎత్తి చూపిస్తే ఆ ప్రాబ్లం మీద గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. అదొదిలేసి ఏం చేస్తున్నారో కూడా మీకే అర్థంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అయ్యుండి మీరు ప్రజల సమస్యలని వదిలేసేసి మీ పాయింట్ ప్రూవ్ చేయాలి అని చెప్పేసేసి అవాస్తవాలని ప్రచారం చేస్తా ఈ రకంగా చెయ్యడం అనేది ఆల్రెడీ 5 సంవత్సరాలు మీరు అదే చేశారు కాబట్టి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పి 11 చేశారు. ఇక నుంచి కూడా మీరు ఇదే ధోరణి ఇదే సాగిస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి మీరు ఇదే చేశారు. నెక్స్ట్ ఆ 11 కాస్త 1 అయిద్దో 0 అయిద్దో ఇంకా మీరు చేసే పనుల్లో మీ చేతుల్లోనే ఉంటుంది. మొన్న జరిగిన ఇప్పుడు ఏదైతే స్కిట్ల రూపంలో కానీ క్రీడలు కానీ ఆటల రూపంలో కాలక్షేపం చేశారండి, అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మనిషి అన్నాక అన్నీ ఉండాలండి. ఎప్పుడూ మెషిన్స్ కాదండి ఎవరు కూడా మనుషులు. అక్కడ కూడా ఏంటి అంటే ప్రజలకి వినోదం పంచాలి. ఎందుకంటే ఇదేమన్నా వాళ్ళ గ్రూప్ వరకు ఎంజాయ్ చేశారా? మేము మీలో ఒక మనుషులమే, మేమేమీ వేరు కాదు. మమ్మల్ని చూసి మీరు కూడా మీ ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా అందరితో కలిసి మీ ఫ్యామిలీతో కలిసి మీ ఫ్యామిలీ లాంటి ప్రజలతో కలిసి టైం స్పెండ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి అన్న కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామ్స్ని కూడా మీరు ఇంకొక రంగు పులిమి మీరు మరి చాలా చేశారు, ఎన్నెన్నో చేశారు. అవన్నీ మేము లెక్కలు చూపిస్తే బాగోదు కదండి.
అవన్నీ వదిలేసేసినా కూడా మీరు చేసినవన్నీ కూడా మర్చిపోయి వీళ్ళు ప్రజల కోసం ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి. మీరు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు, మన వాళ్ళని మనం గుర్తించి మన వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి అని మన వాళ్ళకి చూపించాలి అని చేస్తున్న కార్యక్రమాన్ని కూడా అది ఇంకొక వికృత ధోరణిలో చూపిస్తున్నారంటే అది అంటారు కదా, మతిలో ఎంత ఉందో గతిలో అంత ఉంటుందని. సో మీ మతిలో మొత్తం అదే ఉంది కాబట్టి మీకు అదే జరుగుతుందండి. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చంద్రబాబు నాయుడు ఉప ప్రధానిగా వెళ్ళబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రికి ఆంధ్ర ప్రజలు భరించలేకపోయారు, ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు భరించగలరా అని చెప్పి అన్నారు. ప్రజలు భరించలేకపోయారు కాబట్టి ఇన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారండి. ఎందుకంటే చంద్రబాబు గారు హీఈస్ అ విజనరీ లీడర్. మీరు చేసిన దౌర్జన్యాల నుంచి చితికిపోయిన మన రాష్ట్రాన్ని ఇంత తక్కువ టైంలో రికవర్ చేయగలిగారు అంటే ఆ ఘనత కేవలం అంత విజన్ ఉన్న అంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైంది. సో అలాంటి విజనరీ యొక్క విజన్ని మనం రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియాని ప్రమోట్ చేయాలి అని చెప్పేసేసి ఒకవేళ అందరి మనసులో ఉన్నది బయటకు వచ్చిందేమో, దాన్ని కూడా అంటే మన నాలెడ్జ్ బట్టే మన మాటలు కూడా వస్తాయి. మన మైండ్ ఎంతవరకు అయితే వెళ్ళగలదో అంతవరకు మాత్రం మనం ఆలోచించగలం. సో మీరు ఫస్ట్ నుంచి కూడా మీ విజ్డమ్ అనేది ఎక్స్పాండ్ అవ్వలేదు కాబట్టి ఆ విజ్డమ్ బావిలో కప్పల్లాగా అక్కడ వరకే మీ ఆలోచనలు ఉంటుంది, వ్యాఖ్యలు ఉంటుంది, మీరు చేసే ప్రతి పని కూడా ఉంటుంది అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. మేడం, ఫైనల్గా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడి 16 సంవత్సరాల కారణంగా వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరవేస్తున్నారు ఆయన పార్టీ కార్యాలయంలో. ఈ ప్రభుత్వం ఆయన అధికారం నుంచి దిగిపోయిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా మా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నది లేదు, జెండా ఎగరవేసింది లేదు, జాతీయ జెండా. అటు రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ఎక్కడ కూడా జాతీయ జెండా ఎగరలేదు. కానీ ఈరోజు వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంగా జెండా ఎగరవేస్తున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎవరు పెట్టిన పార్టీకి ఎవరు ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారండి? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేదా ప్రజల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాలు ఎప్పుడు చేయలేదే. అసలు ప్రపంచం మన ఇండియా మొత్తం కూడా జరుపుకునే స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం ఎప్పుడు కూడా దేనికి చేయలేదు ఆయన. ఈయన పెట్టిన పార్టీ కాదు, ఇప్పటి వరకు చెయ్యలేదు. ఎప్పుడైతే పార్టీ దిగిపోయిందో ప్రభుత్వం నుంచి అప్పటి నుంచి పార్టీ ఆవిర్భావ దినోత్సవం గుర్తొచ్చింది, ఒక సెలబ్రేషను, రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. మరి మనకి స్వతంత్రం కోసం ఇంతమంది చనిపోయారు, వాళ్ళ కోసం స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వచ్చి చేశారండి? ఏమన్నా పూజలు ఉన్నాయంటే పూజలకు కూడా ఒంటికి సొంటికాయ అంటారు కదా సామెత, అలాగా దంపతులు చేయాల్సిన పూజలకి ఒంటరిగా వెళ్తారు. దేశం కోసం చేయాల్సినవి అసలు చెయ్యరు. మీది మాత్రం ఏదో ఫార్మాలిటీ, మా పార్టీ ఇంకా బతుకుంది అని చూపించడానికి ఇప్పుడు గ్రాండ్గా ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా పెద్ద ఎత్తులో చేస్తున్నారు. పర్వాలేదులేండి, ఎందుకంటే అలాగైనా కనీసం పేదలకి కొంతమందికి ఒక పూట భోజనం అన్నా దొరుకుతుంది కదా మీ వల్ల. అది నిజంగా మంచి పని చేస్తున్నారండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.